టీఆర్ఎస్ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన కేసులో ఎలాంటి పురోగతి లేదు. కిడ్నాప్ అయిన వారిని విడిపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతలు 6 టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ సంచలనమైంది. దీనిలో ఖమ్మం భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మానే రామకృష్ణ, అతనితో పాటు పటేల్ వెంకటేశ్వర్లు, సంతపురు సురేష్, జనార్దన్, రామకృష్ణ, సత్యనారాయణ మొత్తం చెర్ల వెంకటాపురానికి చెందిన మొత్తం 5 మానే రామకృష్ణతో కలిపి 6 కిడ్నాప్ చేశారు. అయితే ఇంతవరకు వారి నుంచి ఎటు మావోయిస్టులు జగన్ పేరిట ఒక లేఖ విడుదల చేసి 3 ప్రధాన డిమాండ్లను పేర్కొన్నారు. ఈ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం బోర్డర్ వరకు, ఒరిస్సా వరకు జరుగుతున్న ఈ నక్సలైట్లు ఏరివేసే భాగంలో జరుగుతున్న ఈ కూంబింగ్ నిలిపివేయాలని, తక్షణం ఈ నక్సల్ ఎన్కౌంటర్ల పేరిట జరుగుతున్న హత్యలను ఆపివేయాలని, లేదంటే తెలంగాణ రాష్ట్ర నాయకులను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నారు. డిమాండ్లు పట్టించుకోకపోతే మాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర నేతల నుంచే ఇప్పుడు తాము కిడ్నాప్ చేసిన నేతలను హతమార్చడం నుంచే ఇది ప్రారంభమవుతుందని కూడా వారు ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కుటుంబ సభ్యులు, వీళ్ళు బంధువులు, మిత్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ మానే రామకృష్ణ భార్య పరిస్థితి కూడా చాలా అస్వస్థతకు గురయ్యారు. రాత్రి హాస్పిటల్లో ఉన్నారు. వారందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వం తక్షణం స్పందించి మావోయిస్టులతో చర్చలు జరిపి తమ మనుషులను వెంటనే తమకు అప్పగించాలని చెప్పి వారు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే చర్చలు చేయడం కోసం తమని ఇంతవరకు ఎవరు సంప్రదించలేదని, కనీసం కిడ్నాప్ గురైన తర్వాత తమల్ని ఎవరు కూడా పలకరించలేదని, ఎలా జరిగింది మీరు తీసుకొస్తాము, విడిపిస్తాము, లేదా కొంత సమయం పడుతుంది, చర్చలు జరుపుతాం, ఏ విషయం కూడా చెప్పలేదు. కనీసం మేము ఎవరితో మాట్లాడినా కూడా స్పందించట్లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమి. థ్యాంక్ యూ రాజు.